జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని పూలతో పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి. దేవి పురాణంలో ఉన్నటువంటి వచనాన్ని పుష్ప చింతామణి అనే గ్రంథంలో చెబుతూ ఏంటంటే పద్మార్చనే సదా అని చెప్తారండి. అంటే జ్యేష్ఠ మాసంలో వికసించినటువంటి పద్మాలతో కనుక మనం ఆ అమ్మవారిని పూజించినట్లయితే వారి యొక్క మనసులోని కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతాయంట. ఆ కోరికలు కూడా ఎలాంటివైనవి ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలండి. అప్పుడు ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరేలా చేస్తాయి. మరి ఎన్ని పూలతో మనం పూజించాలండి రోజు అంటే ఇక్కడ సంఖ్య చెప్పల, యథాశక్తి అనేటువంటి మాటను మనం గ్రహించాలి. 1000 పూలు మనం ప్రతిరోజు పెట్టుకోవచ్చు. నిత్యం సహస్రనామార్చన చేయగలిగితే ఐశ్వర్యవంతులైనటువంటి వారికి ఇది విశేషమైనటువంటి అంశమే కాదు, వారు చేసుకోవచ్చు. దీనివల్ల అద్భుత ఫలితం కలుగుతుంది. లేదండి ప్రతిరోజు కూడా 108 పువ్వులు తెచ్చుకొని స్తోత్రం చేసుకోవచ్చు. అమ్మో మా వల్ల కాదు, అన్ని పూలు కొనే స్తోమత మాకు లేదు అనుకుంటే, లేదా అన్ని పూలు మాకు లభించవు అనుకునేటువంటి వాళ్ళు ఎన్ని దొరికితే అన్ని వాటిని ప్రతిరోజు దేవుని దగ్గర పెడుతూ వాటితో భక్తియే ప్రధానంగా ఆ అమ్మవారిని పూజించవచ్చు. ఇక్కడ అమ్మవారు అన్నప్పుడు ఏ దేవి స్వరూపాన్ని ఆరాధించాలి అంటే దుర్గాదేవి, లలితాదేవి ఇలాంటి మూర్తులు ఎవరైనప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవారి యొక్క స్వరూపం ఏదైనప్పటికీ కూడా చక్కగా ఆరాధన అయితే చేయవచ్చు. ఇలా ఆరాధన చేస్తూ మనం నివేదన చేసేటువంటి నైవేద్యాల్లో రకరకాల నైవేద్యాలతో పాటుగా తీరని ఈ మాసంలో నివేదనగా తేనెను సమర్పించాలండి. ఇలా మంచి తేనెను సమర్పిస్తే దాన్ని మనం ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉండాలండి. ఇలా ప్రతిరోజు కూడా ఈ జ్యేష్ఠ మాసంలో చేయడం వలన ఆ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగడంతో పాటుగా ప్రత్యేకించి మనసులోని కోరికలు అయితే నెరవేరుతాయి. తామర పువ్వు దేవతా పుష్పం అంటే అది దేవతలందరికీ కూడా ప్రీతండి. ఇది వికాసానికి, ప్రకాశానికి, ఐశ్వర్యానికి సంకేతంగా ఉండేటువంటిది. వికాసానికి సంకేతంగా ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి షట్చక్రాలని పద్మంతో పోల్చి చెప్పడం దాని యోగ శాస్త్రంలో ఎప్పుడూ చూస్తుంటాం. కాబట్టి మానసిక వికాసాన్ని కలుగజేసేటువంటివి ఈ తామర పువ్వులు. ఈ పూల నుంచి సుగంధం, ఆ పుష్పాన్ని చేత్తో పట్టుకోవడం, స్పర్శ వల్ల కలిగే ప్రయోజనాల చేతన ఇవన్నీ కూడా లభిస్తాయని భావించవచ్చు. కాబట్టి ఆ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ జ్యేష్ఠ మాసంలో కలగడానికి గాను మనమందరం అమ్మవారిని దివ్యమైన తామర పువ్వులతో పూజించాలండి, తరిద్దామండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్